హలో, పోలీస్ స్టేషన్. కానిస్టేబుల్ సార్, ఏమన్నా చెప్పాడా? చెప్పలేదు సార్. సాయి, వాటర్ అందుకో. సార్, రౌడీజమ్మా, నా కొడక పీరియడ్ పెడితే పైసకి పనికి రాకుండా పోతావు. నిజం చెప్తావా? రౌడీ షీట్ ఓపెన్ చేయమంటావా? సార్, నేను చేయాల్సిన ఫోన్ వాళ్ళు చేశారు సార్. కచ్చలాపి నిజం చెప్పు. హాయ్. నువ్వా? అనన్య, అనన్య, ఏమైందమ్మా? కుక్కనా? కుక్క ఏది? ఎక్కడా? అదిగో ఆ? పారిపోతుంది. సరే, జాగ్రత్త అమ్మా. నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టు. నాకు ఆకలేస్తుంది, టిఫిన్ పెట్టచ్చు కదా. నీకెన్నిసార్లు చెప్తున్నా అంత ఈజీగా తీసుకుంటున్నావు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. తొందరగా వాళ్ళతో మాట్లాడతావా, లేకపోతే ఎవరిని ఒక్కని చేసుకోమంటావా? యువరాజులం మేముండగా యువరాన్ని మరొక్కరిని వరించడమా? అసంభవం. చాలే నువ్వు నీ ఓవరాక్షన్. ఏయ్ ఈ రోజే మాట్లాడి ఏదో విషయం అనన్య, ఏయ్ నాన్న, రేపు డ్రైవర్ సెలవు పెట్టాడు, సెక్రటరీకి వెళ్ళి ఆ ఫైల్ ఇచ్చిరా. అలాగే డాడీ, కానీ మీతో నాతో అవదని చెప్పాను కదరా. హాయ్ సార్, చూశాను. బిజీగా ఉండటం వలన వాడితో డిస్కస్ చేయలేకపోయాను. అమ్మాయి ఏజ్ ఎంత అన్నారు? నైస్ డాడీ. వాడిని అడిగేదేముందండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 2 days. ఏమన్నా? ఇంకా ఏమనలేదు డాడీ. సరే విను. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్ మెహతా గారి చిన్నమ్మాయి, పేరు స్వీటీ, చాలా క్యూట్గా ఉంటుంది. MBA గ్రాడ్యుయేట్. నీకు సరిగ్గా సరిపోతుంది. ఫోటో వాట్సాప్ చేస్తున్నా, చూసి ఒపీనియన్ చెప్పు. సారీ డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు అనన్య. తను షటప్! అంత పెద్దోడు అయిపోయావా? పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఫోటో చూసి ఒపీనియన్ చెప్పు. డాడీ, మీరు చెప్పింది ఏదీ కాదని లేదు. కనీసం పెళ్ళైనా నా ఇష్ట ప్రకారంగా జరగనివ్వండి. మీరు కాదనరన్న ఉద్దేశంతో అనన్యకు మాట ఇచ్చేశాను. ఫ్యామిలీ కూడా చాలా మంచిది. అనన్యని చూస్తే మీరు కాదనరు. పెద్దోడు అయిపోయావు. నీ పిల్ల నువ్వే వెతుక్కునేంత గొప్పోడు అయిపోయావు. నా కొడుకు మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? నీ సంతోషమే నా సంతోషం. అమ్మాయిని చూడడానికి వస్తున్నామని చెప్పు. థ్యాంక్ యూ డాడీ. అన్నయ్య, స్వీట్స్ ఎక్కడా? ఇదిగోనమ్మా, అక్కడ పెట్టు. అనన్య, అనన్య, వాళ్ళు వచ్చేస్తున్నారు, వేగంగా రెడీ అవ్వమ్మా. రెడీ అయ్యేదా? కాగొచ్చు కదా నాన్న. ఇదిగో అమ్మా, అక్కడ పెట్టు. పెళ్లి కూతురుతో అన్ని పనులు చేపిస్తున్నారు. పెళ్ళయ్యాక పనులన్నీ నువ్వే చెయ్యాలమ్మా. వచ్చిందమ్మా వయ్యారి అన్నని సపోర్ట్ చేయడానికి. అమ్మా, ఇవి అక్కడ పెట్టి వాళ్ళు వచ్చాక ఇవ్వు. కొంచెం షుగర్ ఏజ్ కదా. ఎవరు ఎంత షుగర్ తాగుతారో నాకు ఎలా తెలుస్తుందమ్మా? నా మొగుడు గురించి నాకు తెలియదంట. అన్నయ్య, వాళ్ళు వచ్చేసారు. వస్తున్నా వస్తున్నా. ముందు నోరు తీపి చేసుకోండి, తరువాతే తీపి కబుర్లు. రేయ్, చూపులాపరా, మనం పెళ్లి చూపులకు వచ్చాం. అంకుల్,
మా నాన్నగారు బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్. నమస్కారం బాబు గారు. రాజ్ టెక్నాలజీలో మేనేజర్ని. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పెళ్ళైన 15 ఏళ్లకు పుట్టింది నా అనన్య. చాలా గారాభంగా పెంచాను. ఈ ఇల్లు, నా అనన్య, ఇవే బావుగారు నా ఆస్తి సంపాదన. ఆస్తిదేముందండి, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ప్రేమించుకున్నారు. మనమిద్దరం ఒక మాట అనుకొని వాళ్ళిద్దరిని ఒకటి చేయడమే మన పని. మీలాంటి పెద్దింటికి నా కూతురు కోడలవుతుంది అంటే అది మా అదృష్టం బావుగారు. వీడు నాకు ఒక్కగానొక కొడుకు. వీడు చిన్నప్పటి నుండి ఏది అడిగినా కాదనిలేదు. అంకుల్, మీ అనన్య అక్కడ చాలా సేఫ్గా ఉంటుంది. సతీష్కి ఎటువంటి అలవాట్లు లేవు. రేయ్, నీకెందుకురా? వాళ్ళు అడిగారా? అంటే వాడే చెప్పమన్నాడు రా. ఇంతకీ మీ పేరు? పురుషోత్తం అండి. ఈమె నా చెల్లెలు నమస్తే లక్ష్మి. అండి. పెళ్లికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. తన కోసం దాచుకున్నది మాత్రమే ఇవ్వగలను. ఎంత? బంగారం, ఇల్లు, ఇంకా? అది చూడండి సార్, మాకున్న ఆస్తికి ఏకైక వారసుడు సతీష్. మాకు ఆస్తి అంతస్తుల మీద అంత ఆశ లేదు. మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి నవ్వుతూ పంపించండి చాలు. అంకుల్, మా అమ్మ చనిపోయిన తర్వాత అన్ని తానే చూసుకున్నాడు. పెళ్ళే వెళ్ళిపోతానంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నారు అంతే. కూతుర్ని వదిలి ఉండడం కష్టంగా అనిపిస్తే మీరు కూడా మాతో వచ్చేయండి. ఇంతకీ ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటారు? నీకెందుకురా? వాళ్ళు అడిగారా? అంటే వాడే అడగమన్నాడు రా. రేయ్, మా పంతులు గారితో మాట్లాడి మీకు కబురు పంపిస్తాను. మంచిది, ఇక మేం బయలుదేరుతాం. అమ్మా, బాబు గారితో ఏమైనా మాట్లాడతావా? ఆ? ఇదేమి అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. పైగా వాళ్ళు మాట్లాడుకున్న తర్వాతే మనల్ని పిలిచారు. ఇద్దరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఎప్పుడేంటి చేస్తారో తెలియదు. పదండి పదండి. పదండి. రేయ్, చూస్తున్నారా? పెళ్లి కడవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలైనా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, జంటపడు వేళయింది ఆజా ఆజా. Cheers. కంగ్రాట్స్ రా బావా, ఎట్ లాస్ట్ నువ్వు అనుకున్న అమ్మాయితో పెళ్లి పెట్లు ఎక్కబోతున్నావు. రియల్లీ సో లక్కీ ఫెలోరా మావా నువ్వు. అవునరా, నేను ఏది అడిగినా కాదన్నా నాన్న. నేనే ప్రపంచంగా బ్రతికే అనన్య. ఏ పరిస్థితులైనా నా కోసం నిలబడే మీలాంటి స్నేహితులు ఉండడం నా లక్కేరా. మేమెప్పటికీ ఇలాగే ఉంటాం రా. నువ్వే ఉంటావో ఉండవా అని డౌట్. అదేంట్రా అలా అన్నావు? పెళ్ళాం వచ్చాక ఫ్రెండ్స్ని మర్చిపోలేని భర్త ఎవడైనా ఉన్నాడా అని చాట్ జీపీటీని అడిగితే నో రిజల్ట్స్ అని చూపిస్తుంది. అయినా నీ మీద ఒక విషయంలో చాలా కోపం వచ్చిందిరా సతీష్. ఎందుకురా? అంకుల్, మా నాన్న బ్రహ్మానందం రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్ అని అంకుల్ని పరిచయం చేసావు. పక్కనే దిష్టి బొమ్మల్లా ఇద్దరు పడున్నాం. మమ్మల్ని ఎందుకు పరిచయం చేయలేదు? ఎస్ ఎస్, నేను కూడా చాలా హర్ట్ అయి మందేడు మనిషి నేనంతా. రే రే రే, ప్లీజ్ రా, సారీ రా, అక్కడ సందర్భం రాలేదు. నిన్న సందర్భం రాదు, రేపు టైం రాదు, పెళ్ళయ్యాక ఫ్రెండ్ అనే తాటే రాదురా నీకు. ఈ సత్తిగాడు మనల్ని మర్చిపోతున్నాడు రా బాబోయ్. రే 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 రే, రే బాబోయ్, రేపు మీకు మంచి ట్రీట్ ఇచ్చి అనన్యని పరిచయం చేసే బాధ్యత నాది. రియల్లీ? ఎస్. అయితే ట్రీట్ కాదురా, ట్రిప్కి వెళ్దాం. మన నలుగురు కలిసి ఒక షార్ట్ అండ్ స్వీట్ ట్రిప్కి వెళ్దాం. బెస్ట్ ఐడియా. ట్రిప్ అంటే తను ఒప్పుకుంటుందో లేదో అని. నువ్వు ఒప్పిస్తున్నావు, తీసుకొస్తున్నావు, ఇది ఫిక్స్. యూ స్టార్ట్ ద మ్యూజిక్ బ్రో. మా ఫ్రెండ్స్ అందరూ నేను తీసుకొని ఓ ట్రిప్కి వెళ్దాం అంటున్నారు. మధ్యలో వాళ్ళెందుకు? వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు, మన వాళ్ళే. అంటే సతీష్, నేను రాలేనేమో. అలా అనకు, నేను వాళ్ళకు మాట ఇచ్చేసాను. కాదనకు ప్లీజ్. సరే, వస్తా. నీకోసం, నీ మాట కోసం. థ్యాంక్ యూ. ఇంకా చాలా టైం ఉంది.
ఎవరు? ఆ? అనన్య 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 ఏమైందమ్మా? అనన్య అనన్య ఏమైందమ్మా? ఏం జరిగిందో చెప్పురా, ఏం జరిగిందో చెప్పురా, చెప్పరా చెప్పరా. అనన్య థ్యాంక్ యూ అనన్య, అడగగానే అవుటింగ్ ఒప్పుకున్నందుకు. ఒప్పించడానికి నా తల ప్రాణం తోక్కొచ్చిందిరా. ఆహా, మా వాడిని అప్పుడే కంట్రోల్ చేస్తున్నావా? హే డోంట్ మైండ్ గైస్, నాకు ఇలాంటి ట్రిప్స్ ఏం అలవాట్లేదు, అందుకని కొంచెం. మేమందరం స్కూల్ నుండి ఫ్రెండ్స్ అనన్య. వీఆర్ లైక్ ఫ్యామిలీ అండ్ వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అనన్య. అబ్బా ఏమైంది ఒకసారి? ఏంటి సడన్గా బండి ఆగిపోయింది? చా చా సతీష్, ఈ ప్లేస్ చూస్తుంటే చాలా భయంగా ఉంది. హే కూల్ డౌన్, నేను ఉన్నాను కదా. రే ఏమైంది? అదేరా తెలియట్లేదు, చూస్తున్నా. నువ్వు వెళ్ళరా. ఆగవే. ఇట్స్ మై టర్న్ బ్రో. అనన్య ఎంజాయ్. Bro, I want one cold drink, 2 straws, bro. కృష్ణ ఏం చేస్తున్నారా? ద్రోహి. మిమ్మల్ని పదరా.
వదరా. దాన్ని బయటపడేరా. రేయ్ పట్రా. ఆహా ఏమున్నావే పురుషోత్తం. ఏరా అంత బాగున్నానా? సూట్ లో క్యూట్ ఉన్నావు అనుకో. ఓహో అంత లేదులే. ప్రమోషన్ కన్ఫర్మ్ కదా? మనకు పోటీయే లేదురా. జనరల్ మేనేజర్ గా ప్రమోట్ కాబోతున్న పురుషోత్తం గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఆ, నా కూతురు విషెస్ చెప్పిందంటే ఆ దేవుడైనా ఆపలేడు. పొగడింది చాలే గానీ ఆఫీస్ టైం వచ్చింది, బయలుదేరు. హలో, సాయంత్రం బిర్యానీతో రాలేదనుకో అప్పుడు చెప్తా నీ పని. నీకో బిర్యానీ, నాకో బీరు, విత్ యువర్ పర్మిషన్. నో బాబు, పద 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 పద. అది కాదమ్మా, నన్ను కూడా అర్థం చేసుకో. ఏంటి నాన్న అర్థం చేసుకునేది? మీకు వచ్చింది జనరల్ మేనేజర్ ప్రమోషన్. సత్వనుకుని వచ్చేస్తారు ఎవరైనా. ఈ ఊళ్ళో అయితే చేస్తానని చెప్పా. ఇక్కడ వేకెన్సీ లేదు, పశ్చిమ బెంగాల్లో పోస్టింగ్ ఇస్తానంటే ఎలా వెళ్లేది? అరే నీకు మంచి పొజిషన్ వస్తే వెళ్ళడానికి ఏం ప్రాబ్లం నీకు? నిన్నొక్కదాన్నే ఇక్కడ విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నాదేముంది నాన్న, ఇంకో 1 year అయితే గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. అప్పుడు దాకా ఏదో ఒక హాస్టల్లో ఉండి నీ దగ్గరికి వచ్చేసేదాన్ని కదా నాన్న. 1 year కాదు, 1 day కూడా నా బంగారాన్ని విడిచిపెట్టి వెళ్ళలేను. అంటే నన్ను వదిలేసి ఉండడానికి ఇంత సీన్ చేస్తున్నావే? రేపు నాకు ఉద్యోగం వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోతే? ఇక్కడ ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చేస్తా. మాస్టర్స్ కోసం ఫారెన్ వెళ్తే? వీసా తీసుకొని అక్కడ వాలిపోతా. పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే? కాబోయే అల్లుడు కాళ్ళ వేళ్ల పడి మీ అత్తోరింటికి వచ్చేస్తా. నేను చచ్చిపోతే? వద్దమ్మా, ఊహ కూడా తట్టుకోలేనమ్మా. ఆ దేవుడు నిన్ను నన్ను విడదీసే సందర్భమే వస్తే అది నా చావే అవుతుందమ్మా. అంకుల్ ఏమైనా తిన్నారా? ఆకలిగా లేదు బాబు. ఇలా ఎన్నాళ్ళని బాధపడుతూ కూర్చుంటారు సార్. కూతురే ప్రపంచంగా బ్రతికిన వాడు తనే లేనప్పుడు ఈ జీవితం పైన ఆశ పోయింది బాబు. నువ్వు కూడా తన గురించి పదే పదే ఆలోచిస్తూ టైం కిల్ చేసుకుంటున్నావు. లెట్స్ మూవ్ ఆన్ సతీష్. తప్పంతా నాదే సార్. అననే వద్దు వద్దు అంటుంటే ట్రిప్కి తీసుకుని వెళ్ళి ఒక తండ్రికి కూతుర్ని దూరం చేశాను సార్. తన జీవితం నాశనం చేశాను సార్. నమ్మించి మోసం చేసిన నా కొడుకుల్ని వదలను సార్. కూల్ డౌన్ సతీష్. ప్రతిదానికి చట్టం అంటూ ఒకటి ఉంటుంది. అనన్య చనిపోయి 1 రోజులు అవుతుంది సార్. ఏం చేసింది సార్ మీ చట్టం? తప్పు చేసింది వాళ్ళే అని ప్రూఫ్స్ లేనప్పుడు ఏం చేయగలదు సార్ మీ చట్టం? బియాండ్ మై డ్యూటీస్ ఐ కెన్ డూ ఎ ఫేవర్. ఏంటి సార్ అది? వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? అంకుల్ సతీష్కి తెలిసిపోయింది, ఇప్పుడు ఎలా? హే, బచ్చాగాడు వాడి గురించి పట్టించుకోవద్దు. మరి పోలీస్కి తెలిస్తే? ఆ? ఎస్ఐ సూర్య ఉన్నంత వరకు మనకెలాంటి భయం లేదు. Cheers. సార్ వాళ్ళిద్దరు తిరుమల అపార్ట్మెంట్లో చూసాం సార్. ఫోటో తీసి మీకు వాట్సాప్లో సెండ్ చేశాను సార్. సార్ ఎంత ట్రై చేసినా అమ్మాయి ఒంటరిగా దొరకడం చాలా కష్టంగా ఉంది సార్. ఎవరు వీళ్ళు? మన కానిస్టేబుల్స్ అన్నా. సూరి, పూర్తి బాధ్యత నీదే. ఏమాత్రం లీక్ అయినా అడ్డంగా బుక్ అయిపోతా. కానిస్టేబుల్స్ యూ కెన్ గో. సార్ అన్నా, ఇంతకీ ఈ ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయడానికి ఎవరిని సెలెక్ట్ చేశావు? ఇలాంటి సక్సెస్ చేయాలంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ అయి ఉండాలి, లేదా బాగా తెలిసిన వాళ్ళైన ఉండాలి. రామ్, కృష్ణ, సతీష్ ఫ్రెండ్స్. అంకుల్ సడన్గా పిలిచారు. సతీష్కి చెప్పకుండా పిలిచారు. ఎనీథింగ్ సీరియస్ అంకుల్? చెప్తా.
మాకొద్దు సార్. ₹1,00,00,000 మీకే. అంకుల్ దేనికోసం ఇంత డబ్బు? నేను చెప్పిన పని చేసి పెడితే ఈ ₹1,00,00,000 మీ సొంతం. ఏంటి అంకుల్ అది? అనన్య చావాలి. అంకుల్ తను మీ కాబోయే కోడలు. కాకూడదు. అనన్య నా ఇంటి కోడలు కాకూడదు. నేనేంటి, నా స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి? స్టేట్ కలెక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు సతీష్ ను అల్లుడుగా చేసుకుందామని క్యూ కడుతుంటే నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమించానని ఓ దిక్కుమాలిన దాన్ని చూపిస్తే తట్టుకోలేకపోయాను. నా ఆఫీస్ అంతా లేని దాని ఇంటికి పెళ్లి చూపులకు తీసుకెళ్తే దీనమ్మ జీవితం నా రక్తం రగిలిపోయింది. చిన్నప్పటి నుండి వాడు ఏదడిగినా కాదనలేకపోయాను. ఇప్పుడు కాదంటే నేను బ్యాడ్ ఫాదర్ గా మిగిలిపోతాను. అది నాకు ఇష్టం లేదు. అందుకే మీరేం చేస్తారో నాకు తెలియదు. అనన్య చావాలి. దానికోసం ఎంత డబ్బైనా ఇస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. నో అంకుల్, అది మా వల్ల కాదు. మేము ఎలాంటి పనులు చేయలేం అంకుల్, సారీ. కృష్ణ, ఇంటర్వ్యూ కోసం ముంబై వెళ్ళిన మీ తమ్ముడు సేఫ్గా తిరిగి రావాలని లేదా? రేయ్, కథ మొత్తం విన్నాక మీరు ఎస్కేప్ కాలేరు. ఈ పని చేసి పెట్టాల్సిందే. ఈజ్ ఇన్స్పెక్టర్ సూరి మనకు కావాల్సింది చేస్తాడు. ఈ పని కాకపోయినా ఎక్కడైనా లీక్ అయినా